హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లెర్నింగ్ ఓకే ఈ కాన్సెప్ట్ గురించి చూద్దాం అమ్మా. ఓకే, సో అంటే ఈ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్ అంటే ఏంటంటే లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లెర్నర్లో కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాటి గురించి కొంత ఎక్స్ప్లెనేషన్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసేది characteristics of లెర్నర్కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎవడైతే లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్. అందులో ఏముంటాయి? లెర్నర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎబిలిటీస్. లెర్నర్కి ఉండే బ్యాక్గ్రౌండ్స్, ఎబిలిటీస్ అండ్ అతనికి ఉండేటువంటి మోటివేషన్. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఫస్ట్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్. అందులో ఏముంటాయేమో లెర్నర్స్ బ్యాక్గ్రౌండ్, ఎబిలిటీస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనో ఇంకా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనో కాదమ్మా. మనకి ఏంటంటే మెయిన్ లెర్నింగ్లో ఫైనాన్షియల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కంటే కూడా ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంటే అతను ప్రీవియస్గా అతను ఏం చదువుకున్నాడు అని, ప్రీవియస్గా అతనుకున్న కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఏంటి అని. ఓకే, ఎబిలిటీస్ అంటే ఏంటి? అతనికి ఏ ఎబిలిటీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. కొంతమందికి మ్యాథమెటిక్స్ బాగా సాల్వ్ చేసే ఎబిలిటీ ఉంటుంది, మరి కొంతమందికి ఫిజికల్ సైన్స్ని బాగా సాల్వ్ చేసే ఎబిలిటీస్ ఉంటాయి. సో వాటిలో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ మోటివేషన్, ఇది కీ రోల్ అండ్ ఇంపార్టెంట్ అమ్మా. ఏదన్నా నేర్చుకోవాలి అంటే మనకి దానికి తగ్గ మోటివేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా దేన్ని బట్టి ఉంటుందంటే మనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి, లెర్నర్కి ఉండేటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. లెర్నర్కి ఉండేటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? 3rd క్లాస్ అతనికి 2nd క్లాస్ బేస్మెంట్లో ఉండాలి, 10th క్లాస్ అతనికి 9th క్లాస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్గా ఉండాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a learner should have knowledge or experience about algebra before learning arithmetic. అంతే కదమ్మా. అర్థమెటిక్ నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? ముందు ఆల్జీబ్రా కావాలి. 3rd క్లాస్ నేర్చుకోవాలంటే మనకి ఏం తెలియాలి? ముందు 2nd క్లాస్ తెలియాలి. అలాగే 9th క్లాస్ కానివ్వండి, 8th క్లాసెస్ కానివ్వండి, మనం వాటిని స్టడీ చేయాలంటే మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఓకే, సో నెక్స్ట్ రిసోర్సెస్లో ఏముంటాయి? రిసోర్సెస్లో చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ది ఏంటంటే లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే అతని ఇంటెలిజెన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? కొంతమందికి ఎక్కువగా ఉంటాయి ఇంటెలిజెన్సీ లెవెల్స్, కొంతమందికి తక్కువగా ఉంటాయి. ఓకే, కొంతమంది ఫాస్ట్గా లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. ఇట్ డిపెండ్స్, అది ఎలాగైనా ఉండొచ్చు, అది మనం అది న్యాచురల్గా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గుడ్ హెల్త్ అండ్ హై ఎనర్జీ. మంచి హెల్తీ కండిషన్లో ఉండాలి అతను, ఎందుకంటే ఎప్పుడు ఫీవర్తో ఉన్నాడు అనుకోండి, ఈ కెనాట్ లెర్న్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ యాడిక్వేట్ టైం. యాడిక్వేట్ అంటే సరిపడ్డంత, యాడిక్వేట్ కావాల్సినంత టైం ఉండాలి. ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా పర్టికులర్ ఫార్ములా నేర్చుకోవాలనుకోండి, దాని డెరివేషన్ కానివ్వండి, దాని అప్లికేషన్స్ గురించి కానివ్వండి, ఏదైనా కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే దానికి తగ్గ టైం కూడా మనకు కావాలి. ఓకే, నెక్స్ట్
స్టడీ స్కిల్స్, అతనికి ఉండే స్టడీ స్కిల్స్. అంటే కొంతమంది ఒక యూనిట్, ఒక సేమ్ యూనిట్ ఆఫ్ కంటెంట్ని ఒకళ్ళు చాలా ఫాస్ట్గా స్టడీ చేయగలుగుతుంది, ఇంకొకళ్ళు చాలా స్లోగా స్టడీ చేయగలుగుతుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఏరియా, ఇంట్రెస్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఆ పర్టికులర్ ఏరియాలో అతనికి ఉండే ఇంట్రెస్ట్ని, ఆ లెర్నర్కి ఉండేటువంటి ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఆ ఫ్యాక్టర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ లేకుండా మనం తీసుకెళ్ళి చదివించాలనుకున్నాం అనుకోండి, లేదా ఏదైనా నేర్పించాలనుకున్నాం అనుకోండి, అతనికి ఉండదు. ఓకే, సపోజ్ క్రికెటర్ కావాలనుకున్న వాడిని క్రికెటరే చేయాలి. మనం ఫుట్బాల్ ప్లేయర్ కమ్మడం, లేదంటే బాస్కెట్బాల్ టీంలో కోచింగ్ ఇప్పిస్తే అతను అవ్వడు. ఓకే, నెక్స్ట్ మోటివేషన్. ఇట్ ఈస్ మోటివేషన్ అంటే ఏంటంటే ఇన్నర్ కండిషన్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే, మనకి ఇన్నర్ కండిషన్లో మనకి ఏమనిపించాలి, మనకు కావాల్సిన గోల్స్ వైపు మనం వెళ్ళిపోగలగాలి, మనం నేర్చుకోవాలనే తపన మనకు కలగాలి, ఆ కండిషన్ రావాలి. ఓకే, అదే మోటివేషన్. ఇన్నర్ కండిషన్ ఆఫ్ ద ఆర్గనిజం that initiates and directs him towards the goal. ఓకే, సో ఇన్నర్ కండిషన్ ఆఫ్ ది ఆర్గనిజం అంటే ఇలా ఆ ఇండివిజువల్లో ఉండే మనస్తత్వం అనమాట. అతని మనసులోనే ఏముండాలి, ఇనిషియేషన్ ఉండాలి, అలాగే ఆ మనస్తత్వం ఏం చేయాలి, డైరెక్ట్స్ హిమ్ టువర్డ్స్ ది గోల్, అతన్ని గోల్ వైపు నడిపించగలగాలి వేగంగా. ఓకే, సో నెక్స్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. అంటే ఏంటంటే సపోజ్ హౌ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ a person or individual sees and interprets the ప్రాబ్లమ్ని ఎలా చూస్తున్నాడు, అతన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎలా చూడొచ్చు, అతను దాన్ని ఛాలెంజింగ్గా చూడొచ్చు, లేదు అతను ఇంకా ఎలా చూడొచ్చు, దీన్ని థ్రెట్గా చూడొచ్చు, లేదు ఇంకెలా చూడొచ్చు అమ్మా దీన్ని నో ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు. ఓకే, అతను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు అనుకోండి, ఆ కాన్సెప్ట్ని కానివ్వండి, ఏదైతే లెర్నింగ్ చేయాలనుకుంటున్నాడో దాన్ని తేలిగ్గా నేర్చుకుంటాడు. అది థ్రెట్లా చూస్తున్నాడు అనుకోండి, ఇది మనకు అనవసరం, మనకు టైం వేస్ట్ అనుకున్నాడు అనుకోండి, అతను నేర్చుకోడు. అతనికి ఇంపార్టెన్స్ అనిపించకపోయినా కూడా అది నేర్చుకోడు. ఓకే, సో ఈ 3 ఫ్యాక్టర్స్ని కూడా బట్టి ఉంటుంది. అండ్ వీటితో పాటు కనెక్షన్ విత్ సెల్ఫ్ కాన్సెప్ట్, either positive attitude or నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ మెచ్యురేషన్ అండ్ రెడీ టు లెర్న్. ఓకే, అంటే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ఏదైనా నేర్చుకోవాలన్నా, లెర్నింగ్ చేయాలన్నా అతనికి దానికి తగ్గ మెచ్యూరిటీ కావాలి. ఎందుకంటే 3rd క్లాస్ పిల్లోని వచ్చేసి మనం 10th క్లాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే చేయలేడు. ఓకే, సో అంటే ఏంటి, దాని తగ్గ
ఏజ్‌లో కానివ్వండి, మిగతా ఇష్యూస్‌లో కానివ్వండి, దానికి తగ్గ మోటివేషన్ అనేది అదే మెచ్యురేషన్ అనేది కావాలి. మెచ్యురేషన్ ఆర్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అని కూడా అనొచ్చు. ఓకే. మెచ్యూరిటీ అండ్ రెడీ టు లెర్న్. ఓకే. దీన్ని ఇంకా చెప్పొచ్చంటే ఇంకా ఏం చేయొచ్చంటే మెచ్యురేషన్ లేకపోవడాన్ని ఇంకా ఎలా చూపించొచ్చంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. వాడికి సెల్ఫ్ డిసిప్లిన్ లేదనుకున్న పిల్లోడికి కష్టం. నెక్స్ట్ ఓవర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. పక్క వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతున్నా. ఓకే. అన్సర్టనిటీ అబౌట్ గోల్స్. ఓకే. సో వీటన్నిటి మూలంగా ఇవన్నీ మెచ్యురేషన్ని అలాగే రెడీ టు లెర్న్ అనేది ప్రాక్టీస్లో ఉండే ఇష్యూస్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ నీడ్స్. A student should have strong need to develop interest. ఓకే. ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, లెర్న్ చేయాలి అనే ఇంట్రెస్ట్ రావాలన్నా ఆ నీడ్ రావాలి అంటే దట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ నీడ్. ఆ స్టూడెంట్కి నీడ్ ఉండాలి. ఆ పర్టిక్యులర్ థింగ్ని ఏదైతే లెర్న్ చేద్దాం నేర్చుకుందాం అనుకుంటున్నాడో అది అతనికి బాగా అత్యవసరం అయిపోయి ఉండాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా బాగా నేర్చుకుంటాడు. ఓకే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ టాస్క్. ఓకే. సో టాస్క్ ఎలా ఉండాలి అంటే చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి టఫ్గా ఎండ్ అవ్వాలి. ఓకే. అలా కాకుండా స్టార్ట్ అవ్వడమే కష్టంగా స్టార్ట్ అయిందనుకోండి, అదే అతను చేయబుద్ధి కాదు. ఓకే. అంటే ఇది డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ టాస్క్. ఆ ఏ పర్టికులర్ టాస్క్ ఆ టైప్ ఏంటి అండ్ ద కాంపిటెన్సీ లెవెల్. ఓకే. నెక్స్ట్ ఎబిలిటీ టు కోరిలేట్. ఓకే. సో అతనికి ఎబిలిటీ టు కోరిలేటెడ్ అంటే ఒక ప్రాబ్లమ్ని ఇంకో ప్రాబ్లమ్గా దాన్ని కోరిలేట్ చేయాలి. అంటే కంపేరింగ్ one situation with the same situation happened again. ఓకే. సో అప్పుడు అతనికి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్లో అది కూడా క్యాలిక్యులేట్ అయ్యి అతనికి ఈ ఎబిలిటీ టు కోరిలేటెడ్ అనే ఫ్యాక్టర్ కూడా ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఈస్ గైడెన్స్. Guidance depends upon the coach or trainer. Depends upon the coach or trainer from whom the learner is learning. ఓకే. సో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ట్రైనర్స్. ఓకే. మ్యాక్సిమం అంటే గైడెన్స్ ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు టీచర్ కాకుండా వేరే వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. బట్ టీచర్ గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టీచర్ సరిగ్గా గైడ్ చేస్తే మనం క్లియర్ కట్గా మనకి ఏదైతే కావాలో దాన్ని మనం లెర్న్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా? ఆ పర్టిక్యులర్ ఇండివిజువల్ ఏ ఎన్విరాన్మెంట్కి అయితే బిలాంగింగ్ అయ్యి ఉంటాడో
అది అతని మీద నేర్చుకునే విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ది ఎన్విరాన్మెంట్ టు విచ్ ది ఇండివిజువల్ belongs has profound impact on individuals learning. Okay, and conductive environment అంటే providing right conditions. Conductive environment and congenial environment. Congenial అంటే friendly and agreeable. Friendly అనొచ్చు, agreeable అనొచ్చు. ఓకే, conductive and congenial environment will provide, అంతే కదమ్మా, మనకు అట్లాంటి ఎన్విరాన్మెంట్స్ ఉంటే ఏమైంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదైనా నేర్చుకోవడానికి. will provide satisfaction to the individual who is learning. Okay, so next thing is personal factors. ఓకే, సో పర్సనల్ ఫ్యాక్టర్స్లో ఏముంటాయమ్మా, అతనికి డిఫార్మిటీస్ ఉండొచ్చు, లేదా అబ్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, అంటే అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, లేదా చదువుకోవడానికి చాలా అబ్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి, పర్సనల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పెడగోగి ఫ్యాక్టర్. పెడగోగి ఫ్యాక్టర్ అంటే ఏంటమ్మా, పెడగోగి ఫ్యాక్టర్ మీన్స్ యూజ్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ లెర్నింగ్. ఏ టైప్ ఆఫ్ మెథడ్ మనం వాడుతున్నాం లెర్న్ చేయడానికి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి, కండిషన్స్ అమ్మా. ఓకే, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ లెర్నింగ్. ఏదైనా లెర్నింగ్ చేయాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంటాయి లెర్నింగ్ అనే దాన్ని. ఓకే, క్లియర్. సో ఇవి కాక ఇంకొన్ని స్పెషల్గా ఉన్నాయమ్మా. అవేంటంటే ఇవి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్. అంటే ఒకవేళ మనల్ని 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగితే ఇందాక నేను చెప్పింది రాయొచ్చు ఇవి. అలా కాకుండా బిగ్గర్ క్వశ్చన్గా అడిగితే ఎక్స్ట్రాగా ఇవి కూడా యాడ్ చేయండి. ఇందులో ఏముంటుంది, ఇండివిజువల్ వేరియబుల్స్, టాస్క్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇండివిజువల్ వేరియబుల్స్ అంటే అతని పర్సనల్ థింగ్స్కి సంబంధించింది. టాస్క్ వేరియబుల్స్ అంటే లెర్నింగ్ చేయడానికి అతను ఎంచుకునే టాస్క్లు. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటే ఇందాక చెప్పా, అతనికి ఉండే సరౌండింగ్ కండిషన్. ఓకే, సో పర్సనల్ వాటిలో ఏముంటాయి, లెర్నింగ్ క్యాపబిలిటీస్. అతనికి లెర్నింగ్ క్యాపబిలిటీ ఉండాలి, లేకపోతే అతను పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్, అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే లెర్న్ చేద్దాం అనుకుంటున్నారో. నెక్స్ట్ పర్సెప్షన్, అది ఎందుకు నేర్చుకుంటున్నాను, నేను ఎలా నేర్చుకుంటున్నాను, ఏమిటి అనే ఉండాలి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఎండ్యూరెన్స్, పర్సనల్ ఫ్యాక్టర్స్, ఈగో, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ టాస్క్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రైనింగ్లో అతనికి లెర్న్ చేయడానికి ట్రైనింగ్లో ఉండే ఆబ్జెక్టివ్స్ అంటే ఎయిమ్స్, గోల్స్. కాంపిటెన్స్ ఆఫ్ ది ట్రైనర్, అతని చుట్టూ కాంపిటెన్స్, మంచి కాంపిటెన్సెస్లో ఉన్నది అనుకోండి. బాగా కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఏమవుతుంది, అతను కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు, బాగా లెర్న్ చేస్తాడు ఫాస్ట్గా. వెరైటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్ కూడా ఏముండాలి, రకరకాల వెరైటీ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని కనుక అతను పొందుతున్నట్లయితే అతనికి ఏమవుతుంది, ఇవన్నీ అంటే మంచిగా అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ వస్తే అతను బాగా నేర్చుకుంటాడు, లేదంటే అంతగా నేర్చుకోడు. నెక్స్ట్ కమ్యూనికేషన్, అతనికి ఉండే కమ్యూనికేషన్ బట్టి, కమ్యూనికేషన్ అతనికి ఉండేదే కాదు, పక్క వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ కూడా కలిపి. నెక్స్ట్ రేషనాలిటీ. నెక్స్ట్ టాస్క్ ఓవర్లోడ్ ఎప్పుడన్నా అయ్యిందంటే కనుక అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో చాలా ఉంటాయి. స్పేస్, అది మనం ఎక్కడైతే నేర్చుకుందాం అనుకుంటున్నాం అది. అంబియన్స్, కండక్టివ్ ఎన్విరాన్మెంట్, ఎర్గోనామిక్స్,
అమ్యూనిటీస్, విజిట్స్ అండ్ సర్వీస్ క్వాలిటీ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వీటిని బట్టి, అంటే ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో వస్తాయి. ఇంకా చాలా వస్తాయి, మీరు సొంతంగా ఆలోచిస్తే ఇంకా వస్తాయండి. నేను ఆలోచిస్తే వచ్చినవి ఇవి, మీరు ఇంకా ఆలోచించవచ్చు, ఇంకా చాలా మీరు ఇంకా చాలా నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది లెర్నింగ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ చూద్దాం. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఆన్ ద కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ కాగ్నిటివ్ ప్లేన్స్. అంటే లెర్నింగ్ అంటే ఏదైనా అవ్వచ్చు. నాలెడ్జ్ని అక్విజిషన్ చేస్తే అది కాగ్నిటివ్, ఎమోషన్స్ని మోడిఫికేషన్ చేస్తే అది ఎఫెక్టివ్, అలా కాకుండా స్కిల్స్ని, హ్యాబిట్స్ని మార్చుకునే దాన్ని కాగ్నిటివ్ ప్లేన్స్ అంటాం. ఓకే, కాగ్నిటివ్ అంటాం. ఓకే, సో లెర్నింగ్ అనేది 3 రకాలుగా ప్లేస్ అవుతుంది. కాగ్నిటివ్లో జరగచ్చు, అంటే నాలెడ్జ్లో అవ్వచ్చు, మన ఎమోషన్స్ని మోడిఫై చేసుకోవడానికి అవ్వచ్చు, అలాగే మన హ్యాబిట్స్ని, స్కిల్స్ని మార్చుకోవడానికి కూడా అవ్వచ్చు. ఈ కింద కూడా అదే ఇచ్చాడు. ద అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాగ్నిటివ్, మోడిఫికేషన్ ఆఫ్ ఎమోషన్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ హ్యాబిట్స్ ఈజ్ కాగ్నిటివ్. ఓకే, ఇన్ దిస్ వే లెర్నింగ్ కెన్ బి ఆఫ్ వేరియస్ టైప్స్. లెర్నింగ్ ఇలాగే చాలా రకాలుగా ఉంటుందమ్మా, డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అందులో ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ సిగ్నల్ లెర్నింగ్. సిగ్నల్ లెర్నింగ్ దీన్నే మనం ఏమంటామంటే క్లాసికల్ కండిషనింగ్ అంటాం. దీన్నే మనం ఏమనొచ్చు, క్లాసికల్ కండిషనింగ్ అనొచ్చు, లేదా ఆటోమేటిక్ రిఫ్లెక్సివ్ రెస్పాన్స్ అనొచ్చు. ఎందుకంటామో చెప్తాను. ఓకే, ఎందుకంటే ఐ బ్లింక్ ఫియర్ ఆఫ్ లిజర్డ్. ఏదన్నా అంటే ఫియర్ ఆఫ్ లిజర్డ్ అంటే మనం మగపిల్లలం పెద్దగా భయపడకపోవచ్చు, బట్ ఆడపిల్లలు బల్లిని చూసినా, బొద్దింకని చూసినా భయపడుతుంటారు. ఓకే, అండ్ ఐ బ్లింక్ మనం అవ్వాలని ఎవడూ చెప్పనక్కర్లేదు, అదొక సిగ్నల్. ఆటోమేటిక్గా ఏదైనా సడన్గా మన పైన హ్యాండ్ రైజ్ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా, ఆటోమేటిక్గా మన ఐ బ్లింక్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై రష్యన్ సైకాలజిస్ట్ పాలోవ్ అనే రష్యన్ సైకాలజిస్ట్ దీన్ని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. దీన్నే థియరీ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ అంటాం. ఓకే, ఇందులో ఏం చేస్తారంటే కాస్త ఫుడ్ ఐటెంని, అలాగే సౌండ్ ఆఫ్ బెల్ని యూజ్ చేశాడు. వీడు ఏం చేశాడంటే డైలీ ఒక బెల్ కొట్టి డాగ్కి, ఒక కుక్కని తీసుకొని దానికి ఫుడ్ పెడుతున్నాడు అనమాట. ఓకే, సో దీన్ని డైలీ అలవాటు చేసేసాడు. సో ఆటోమేటిక్గా ఆ బెల్ మోగంగానే ఏమవుతుంది, కుక్కకి ఆకలి వేస్తుంది, అంటే నేను తినే టైం అయిపోయింది అనే విషయం సిగ్నల్ లాగా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అది రెస్పాన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ అయిపోతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్నే ఇతను కనుగొన్నాడు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని ఏమన్నాడు, హియర్ అన్కండిషనడ్ అన్కండిషనింగ్ స్టిమ్యులస్ అంటే ఫుడ్, కండిషనింగ్ స్టిమ్యులస్ అంటే సౌండ్ ఆఫ్ బెల్ ఆర్ పేర్డ్ టుగెదర్ అండ్ ప్రెజెంటెడ్ టు ద డాగ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో చాలాసార్లు ఏం చేశాడు, ఆ డాగ్కి అది పెట్టాడు. విత్ ద రిజల్ట్ దెర్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఇన్ డాగ్స్ బిహేవియర్. సో దీని మూలంగా ఏమైంది, డాగ్స్ బిహేవియర్లో మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది, ఆటోమేటికల్లీ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్ ద డాగ్ స్టార్ట్స్ సెలైవేషన్ అంటే నోట్లో ఆ సలైవా అంటే నోరు, అదే మనకి తినాలి అనే ఆశ కలగడం నోట్లో. ఓకే, అది ఆటోమేటిక్గా డెవలప్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ సిగ్నల్ లెర్నింగ్. సిగ్నల్ లెర్నింగ్ అంటే ఏంటమ్మో ఆటోమేటిక్ రెస్పాన్స్, ఆటోమేటిక్గా వచ్చేది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎస్ఆర్ లెర్నింగ్ అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్. దీన్ని ఏమంటాం, స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్ అంటాం. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద అజంప్షన్ దట్ హ్యూమన్ బిహేవియర్ ఈజ్ లెర్న్డ్. అంటే ఇది హ్యూమన్ బిహేవియర్ ఎలా లెర్న్ చేసుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది, అంటే దాని ఇష్టం. అంటే హ్యూమన్ ఎలాగైనా దాన్ని తీసుకోవచ్చు, కంపల్సరీ అనేది ఏం లేదు. హ్యూమన్ బిహేవియర్ని బట్టి లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కండిషనింగ్. ద ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ ఫీల్ ద కోల్డ్ దెన్ యూ విల్ పుట్ ఆన్ ఏ జాకెట్. మనం ఏదైనా కోల్డ్ ఫీల్ అయితే ఏం చేస్తాం, జాకెట్ వేసుకుంటాం. ఓకే, అదేంటి, ఇది ఒక అజంప్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఇదంతా హ్యూమన్ బిహేవియర్ దీన్ని బట్టి ఉంటుందమ్మా, అంతేగాని మన ప్రీవియస్లో లాగా సిగ్నలింగ్ అంటూ ఏముండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టిమ్యులస్ రెస్పాన్స్. నెక్స్ట్ చైన్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఈ స్టిమ్యులస్ రెస్పాన్సెస్లో ఉన్న వేరియస్ కనెక్షన్స్ని ఒక పేజ్గా, ఒక సీక్వెన్స్లో కనుక కలిపితే దాన్నే చైన్ లెర్నింగ్ అంటాం. ఓకే, ద కనెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ or the connection of set of individual SR stimulus responses in a sequence.
ద కనెక్షన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఇండివిజువల్ స్టిమ్యులస్ రెస్పాన్సెస్ ఇన్ ఏ సీక్వెన్స్. అప్పుడు దాన్ని ఏమంటామమ్మా? చైన్ లెర్నింగ్ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలనుకోండి, దాని పర్టికులర్ కండిషనింగ్ని బట్టి మనం సీక్వెన్స్లో ప్లే చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఓపెనింగ్ ఏ లాక్ ఓపెన్ చేయడం. ఓకే, అండ్ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి వెర్బల్ చైనింగ్, నెక్స్ట్ మోటార్ చైనింగ్. ఓకే, వెర్బల్ చైనింగ్ అంటే ఏంటి? ఇఫ్ వీ ట్రై టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్, మనం న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నాం. మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా అది ఏమవుతుంది, కొత్తగా ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా మన మదర్ టంగ్లో దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చెప్పింది కూడా అదే. ఇఫ్ వీ ట్రై టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీవియస్లీ లెర్న్డ్ లాంగ్వేజెస్. ప్రీవియస్గా మనకి మాతృభాష కదా వచ్చేది. సో మనకున్న మదర్ టంగ్ని యూస్ చేసుకొని దాని బేస్మెంట్ మీద మనం ఏం చేస్తాం, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటాం. అది వెర్బల్ చైనింగ్. మోటార్ చైనింగ్ మీన్స్ డ్రైవింగ్. ఓకే, రకరకాల స్టిమ్యులస్ రెస్పాన్సెస్ని ఒక సీక్వెన్స్లో కలిపితే మనకి డ్రైవింగ్ చేసుకుంటాం. అలాగే రకరకాల స్టిమ్యులస్ రెస్పాన్సెస్ని మనం క్రోడీకరించుకొని పెట్టుకుంటే వెర్బల్ చైనింగ్లో మనం లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ 3 ఒక టైప్ అమ్మ. నెక్స్ట్ ఈస్ వెర్బల్ అసోసియేటెడ్ లెర్నింగ్. వెర్బల్ అసోసియేటెడ్ లెర్నింగ్ అంటే వెర్బలైజేషన్ అంటాం. అంటే రిమెంబరింగ్ నేమ్, పోయం, వర్డ్, మీనింగ్ ఇలాంటి వాటిని మెమరైజ్ చేసుకోవడం, ఇలాంటి వాటిని గుర్తుపట్టడం. మనం దాన్ని ఏమంటాం? వెర్బలైజేషన్ అంటాం. ఓకే, సో ఏ చైల్డ్ ఈజ్ షోన్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ డాల్. అంటే ఏం లేదమ్మా, చిన్న పిల్లోడికి మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూపించి అది డాల్ అని చెప్పామనుకోండి, నెక్స్ట్ టైం కూడా చూడంగానే ఏం చేస్తాడు, దాన్ని డాల్ అని గుర్తుపట్టి అది డాల్ అని పలుకుతాడు. ఓకే, సో ఆ కండిషన్ని ఏమంటాం? అలా దాని యొక్క నేమ్ని కానీ, అలాగే ఒక పోయంని కానీ, అలాగే ఒక వర్డ్ని కానీ, దాని మీనింగ్ని కానీ గుర్తుపెట్టుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, అంటే దాన్ని నేర్చుకుంటున్నాడు దాని నుంచి. ఆ కండిషన్ మొత్తాన్ని ఏమంటాం మనం? వెర్బల్ అసోసియేటెడ్ లెర్నింగ్. ఓకే, ఏ చైల్డ్ ఈజ్ షోన్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ డాల్. ద నెక్స్ట్ టైమ్ ఇఫ్ హీ సీస్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ హీ విల్ బీ ఏబుల్ టు సే దట్ ఇట్ ఈజ్ ఎ డాల్. అంతే కదా, నెక్స్ట్ టైం వాడు దాన్ని చూస్తే ఏం చెప్పాలి? పిల్లోడు ఇది డాల్ అని చెప్పగలగాలి. అప్పుడు అదేంటి? అది వెర్బల్ అసోసియేటెడ్ లెర్నింగ్. అంటే మనం చూపించి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని, దాని నేమ్ని అతనికి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్. మల్టిపుల్ డిస్క్రిమినేషన్ అంటే ఏం లేదమ్మా, ఇది బాగా హయ్యర్ మెంటల్ ప్రాసెస్ ఉన్న దీనిలో ఉంటుందన్నమాట. అంటే ఏంటి డిస్క్రిమినేషన్ అంటే? ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ నీడెడ్, అంటే మనకు అవసరమైంది ఏది, మనకు అనవసరమైంది ఏది. ఓకే, when the behavior shows a specificity of response to the given stimulus to the exclusion of others. Okay, it involves higher mental process. అంటే ఏం లేదమ్మా, దీనిలో సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే ఏది నెసెసిటీ, ఏది అన్నెసెసరీ, మంచి చెడులను ఎంచుకోవడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్. ఓకే, కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంటి? వీ ఫార్మ్ కాన్సెప్ట్ బై ఫైండింగ్ ప్రాపర్టీస్ విచ్ అంటే ఇది మొత్తం ఒక కేటగిరైజ్డ్ లెర్నింగ్ అంటాం అమ్మా. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? కేటగిరైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? వీ ఫార్మ్ కాన్సెప్ట్ బై ఫైండింగ్ ప్రాపర్టీస్ విచ్ ఏ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ షేర్స్ ఇన్ కామన్. ఓకే, ఒక కామన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒక కామన్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఉండే పర్టికులర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ని బట్టి మనం తెలుసుకోవడం. అంటే సపోజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెజిటబుల్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి సార్? వెజిటబుల్స్ అన్ని నేలలో పండుతాయి. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్. ఇది అంటే ఏంటి? వెజిటబుల్స్ అన్నీ ఒక కేటగిరీ మొత్తాన్ని మనం ఏం చేసాం, ఇక్కడ ఒక కేటగిరీ మొత్తాన్ని కలిపి నేర్చుకున్నాం. ఓకే, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అంటే ఏంటి? ఓన్లీ మెటాలిక్ ప్రాపర్టీస్ని స్టడీ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేసాం? ఒక కేటగిరీ గురించి మనం స్టడీ చేసాం, ఒక కేటగిరీ గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది ఏమైందమ్మా? ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. కాబట్టి ఇదేంటి? కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవడం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆర్ రూల్ లెర్నింగ్ లేదంటే రూల్ లెర్నింగ్ అంటాం దీన్ని. ఇదేమవుతుందంటే షో రెగ్యులర్ రిలేషన్షిప్ అమాంగ్ 2 or more కాన్సెప్ట్స్. అంతే కదా, ఒక ప్రిన్సిపల్ తెలిస్తేనే మనకి ఏం తెలుస్తుంది? రిలేషన్షిప్ తెలుస్తుంది. 2-3 కాన్సెప్ట్లకు మధ్య ఉండే, 2 or more కాన్సెప్ట్స్కి మధ్య ఉండే రిలేషన్షిప్ అనేది నాకు తెలుస్తుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ లెర్నింగ్ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అంటే మన క్లాస్ రూమ్లో మ్యాక్సిమం నేర్చుకునేవన్నీ ఏంటమ్మా? ప్రిన్సిపల్స్ గురించి మనం ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. ఓకే,
సో సపోజ్ ఇఫ్ వీ ప్లేస్ వాటర్ ఆన్ స్టవ్ దెన్ ద వాటర్ విల్ బాయిల్, అంటే స్టవ్ వెలిగించి ఉండాలేమ్మా. సో మన స్టవ్ మీద ఏం చేస్తాం, ఒక వాటర్ ప్లేస్ చేస్తే వాటర్ ఏమవుతుంది, బాయిల్ అవుతుంది. ఆఫ్టర్ రీచింగ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమవుతుంది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయ్యాక అది ఆవిరైపోతుంది, అంటే ఏంటి, వేపర్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఏంటి, ఇవంతా రూల్స్. ఈ రూల్స్ గురించి మనం తెలుసుకుంటే దీన్ని ఏమంటామమ్మా, రూల్ ఆర్ ప్రిన్సిపల్ లెర్నింగ్ అంటాం. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని లో ఉండే రిలేషన్షిప్స్ని మనకు తెలియజేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇట్ కమ్స్ ఎట్ ద హైయెస్ట్ స్టేజ్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో లెర్నింగ్ ప్రాసెస్లో ఇది హైయెస్ట్ అమ్మా. ఓకే, ఇందులో ఏమవుతుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రిన్సిపల్ అండ్ రూల్ లెర్నింగ్. అంతే కదా, మనకు ప్రిన్సిపల్స్ అన్నీ తెలియాలి. ఓకే, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి ఉండే ప్రిన్సిపల్ కానివ్వండి, అలాగే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎలా బిహేవ్ చేస్తుంది, ఓకే, దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్, వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకు తెలిస్తేనే మనం ఏం చేయగలుగుతాం, ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అందుకే ఇది ఏమైందమ్మా, హైయెస్ట్ స్టేజ్ ఇన్ హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, మనకి సీటెట్లో క్వశ్చన్గా కూడా అడగచ్చు. ఓకే, సో మనం దీన్ని ఏమన్నాం, ఇట్ కమ్స్ అట్ ది హైయెస్ట్ స్టేజ్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రిన్సిపల్ అండ్ రూల్ లెర్నింగ్. Okay, so this is about types of learning. Okay,